ప్రజలాడండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదే నువ్వు దేవుని వాగ్దానం చూస్తున్నావా? చిన్న వచనం పాడుకుందామండి. సారెపై నన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వగా, ఉన్నాములే ప్రతి క్షణమున కలసున్నాములే ప్రతి అడుగున, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. ఇది ನಮ್ಮ దేవుని వాగ్దానం చూసుకుందామండి. యెషయా 61వ అధ్యాయము 9వ వచనం చూసుకుందామండి. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకుందురు. ఎవరంటే వీరు? యెహోవా ఆశీర్వదించిన జనమని మరి వాళ్ళని చూసిన వాళ్ళందరూ కూడా మరి ఒప్పుకుంటారంట వాళ్ళ నోటితో వాళ్ళు. ఈ దినం వాగ్దానం అండి. నిజముగా యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలుగా మనం, ఆయన బిడ్డలుగా మనం ఏం చేద్దాం? ఆయన రాకడగా మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ఇట్టి మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. దేవుడు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా యేసయ్యా, ఇటు మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి ప్రతి బిడ్డని రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.